హాయ్ హలో వెల్కమ్ టు శివంగి డైరీస్. క్యాబేజీ పెసరపప్పు తాలింపు చేశానండి. చాలా బాగుంటుంది. క్యాబేజీని చాలామంది తినరు, అసలు ఆరోగ్యానికి మంచిదండి క్యాబేజీ కూడా. మనం కర్రీ కాకుండా ఈ విధంగా వండుకుంటే లొట్టలేసుకుంటూ తింటారు, అంత బాగుంటుందండి. ముందుగా మనం క్యాబేజీని శుభ్రం చేసుకొని, నేను చాకుతో కాకుండా ఇలా గ్లాస్తో తురుముకుంటానండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. క్యాబేజీ ములిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. కొంచెం పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఉడికిపోయింది కదండి, వార్చేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదండి క్యాబేజీని కూడా అందులో వేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, కొంచెం లైట్గా మసాలా పౌడర్ వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. నేనైతే వేసానండి. ఇప్పుడు అది కొంచెం మూత పెట్టిన తర్వాత కాసేపు మగ్గనిచ్చి మళ్ళీ మూత తీసుకోవాలండి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా, దాని మీద వేసేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒక 5 మినిట్స్ వేపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.